ఎస్ఆర్ పురంలో భూమి వ్యవహారంపై వస్తున్న ఆరోపణలపై కూటమి నాయకులు స్పందించారు. తమ వ్యక్తిగత వ్యాపారాలకు కూటమి ప్రభుత్వం లేదా పార్టీకి ఎలాంటి సంబంధం లేదని స్పష్టం చేశారు. టీడీపీ మార్కెటింగ్ కమిటీ వైస్ చైర్మన్ గోరపల్లి సోమునాయుడు, టీడీపీ మండల అధ్యక్షుడు కనకరాజు, వరుణ్ కుమార్ మాట్లాడుతూ తమ వ్యాపారాలు గత 30 ఏళ్లుగా కొనసాగుతున్నాయని, ఇటీవల కొన్ని నెలలుగా తామంతా కలిసి వ్యాపారం చేస్తున్నామని తెలిపారు. ఈ వ్యవహారాన్ని రాజకీయంగా మలిచేందుకు కొందరు ప్రయత్నిస్తున్నారని, స్థానిక ఎమ్మెల్యేకు గాని టీడీపీ అధిష్టాన నాయకత్వానికి గాని ఈ భూమి వ్యవహారంతో ఎలాంటి సంబంధం లేదని స్పష్టం చేశారు. ఇక సర్వే నంబర్ 109 భూమిపై కూడా వారు వివరణ ఇచ్చారు. 1970లో గుడవర్తి నారాయణాచార్యులు రాసిన వీలునామా ప్రకారం భూమి ఆయన వారసులకు చెందుతుందని, వారసులతో అగ్రిమెంట్ చేసుకుని భూమిని కొనుగోలు చేసినట్లు తెలిపారు. ఈ భూములు ఎలాంటి ఎన్ఆర్ఐలకు చెందినవి కావని స్పష్టం చేస్తూ హక్కులు ఉన్నవారు సరైన పత్రాలతో ముందుకు రావాలని సవాల్ చేశారు. భూమి వ్యవహారాన్ని రాజకీయ అంశంగా కాకుండా వాస్తవ పత్రాల ఆధారంగా పరిశీలించాలని కూటమి నాయకులు కోరారు. అన్ని రికార్డెడ్ గా పరిశీలించి కొనుక్కున్నాము. మేము రాజకీయంగా ఎదుగలేక ఎవరెవరో మాట్లాడి ఏదో ఇచ్చేసి స్టేట్మెంట్ ఇచ్చారు. నాకు మా వెనకాతలు ఉన్న నాయకులకు మా సార్ కూడా చెడ్డ పేరు వచ్చినట్టు అయ్యింది. దానివల్ల తలదించుకోలేకపోతాను. ఇన్ని సంవత్సరాలు బట్టి ఇప్పుడు వ్యాపారం చేస్తాను కాబట్టి ఇప్పుడు కూడా చెడ్డ పేరు లేదు మా గ్రామాల్లో గాని ఎక్కడ కూడా. అందుకు దయచేసి ఏదైనా ప్రతి దానికి పరిశీలించి మా మీద దయచేసి అన్ని కూడా చేయాలని మరి కోరుకుంటున్నాను. మా ఎమ్మెల్యే గారు కూడా ఎటువంటి సంబంధం లేదు. ఎందుకంటే నేను మార్కెట్ కమిటీ చైర్మన్, ఎమ్మెల్యే గారు అన్నానని చెప్పి అన్నారు. ఎమ్మెల్యే గారి సంబంధం వ్యాపార రీతిగా ప్రతిదీ మేము 30 సంవత్సరాల పాటు వ్యాపారం చేస్తున్నాం. ఎప్పుడు ఎటువంటి సెట్ లేదు. ప్రతిదీ కూడా రికార్డెడ్ గా 10 సార్లు పరిశీలించే మేము కొంటాం. లేకపోతే ఈ తగ్గు సైట్లు కూడా మాకు అనవసరమైన విషయం. మేము డబ్బులు పెట్టి మాకు అనవసరమైన ఇచ్చేసి మాకు టైం వేస్ట్ చేసుకోము. కానీ ఆయన రాజేష్ ఆయన ఏమున్న డాక్యుమెంట్ పట్టుకొని వస్తే ఆయన డాక్యుమెంట్ ప్రకారంగా రెవెన్యూ వాళ్ళకి అబ్జెక్టర్ సీఏ గారు ఆయన రికార్డు పరంగా ఆయన స్థలం నమ్ముకుంటే ఆయన చూసుకుంటే మిగతాది ఆ రాజేంద్ర కుమార్ గారిది. ఆయన ఎంత మేర అంతవరకు ఈయన రైట్, మిగతాది ఆయన రైట్ లేదు కదా. ఆయన 100 ఎకరాలు ఉన్నాయి. ఈ రోజు ఈయనకి ఏంటి సంబంధం? రాజేష్ గారికి మా మీద ఎలాగ ఇచ్చేసారు అని చెప్పేసి ఆయన రైట్స్ కదా. ఆయన ఎంత ఉందో ఆయన సైట్ లేకపోతే అడమండి రాజేంద్ర కుమార్ గారిని. ఆయన చెప్తారు మీరు ఓబీ పార్టీలు వెళ్ళొద్దు అని చెప్పి అన్నారు. దాన్ని బట్టి మేము ఓకే చేస్తాం. అందుకే దానివల్ల సర్వే చేసి ఆయన సైట్ ఎంత ఉందో ఆయనకి ఇచ్చి, ఈ రాజేంద్ర ప్రసాద్ గారికి ఎంత ఉందో ఆయన సైట్ అయింది. మొత్తం టోటల్ పోల్ సైట్ ఉంది ఆయన ఎక్స్టెంట్ అయింది. ఈయన ఎంత అమ్మారు అంతవరకే. ఎన్ఆర్ఐ అన్నోడు ఎవరు లేడు. ఆ రాజేష్ అన్నాడు ఎన్ఆర్ఐ కాదు. ఇక్కడ విజయనగరంలో ఉంటాను. ఎన్ఆర్ఐ భూములు ఏముందో మీరు పరిశీలించి మీ మీడియా మిత్రుల్లో తెలుసుకొని చేయండి. సైట్ అనేది ఒక రాజేంద్ర కుమార్ గారి సైట్. ఇది ఏదో మేము వ్యాపారం నిమిత్తం మేము కొనుగోలు చేసి మేము వ్యాపారం చేసుకుంటాము. కానీ అసలు మేము ఎక్కడ భూ కబ్జాలు ఎప్పుడు కూడా చేయడం అటువంటి మాకు లేవు. మేము గౌరవంగా దీనిగా ఒక పార్టీ పరంగా మా టీడీపీ పార్టీ ఎటువంటి ఒప్పుకోదు పార్టీ కూడా కన్స్ట్రక్షన్ పార్టీలో ఉన్నాం. మేము దయచేసి మాత్రం అసలు ఎటువంటి విషయాలు కూడా మేము ఎలాంటి తప్పుడు చేయడానికి ఎప్పుడు ఇష్టపడము. అలాగే మా ఎమ్మెల్యే గారు కానీ బాబ్జీ కానీ ఎటువంటి సర్టిఫికేట్ తేవం కూడా కొత్త ప్రభుత్వం అటువంటి పని చేయం కూడా. కాబట్టి అసలు ఎన్ఆర్ ఎవరో మాకు తెలియదు ఇంతవరకు. ఎప్పుడు నేను చూడలేదు కూడా. మేము ఎన్ఆర్ ఎవరో మేము వ్యాపారం మేము చేసుకుంటే మా మీద కక్షకోవాలి రకాలుగా కొంతమంది వ్యక్తులు మా మీద లేనిపోయి ఆరోపణలు చేస్తున్నారు. అవన్నీ కూడా వాస్తవం అవాస్తవం మీరే తెలుసుకోవాలి, మీరే చెప్పగలగాలి. మేము కూడా ఆల్రెడీ మాకు వర్క్ చేసుకుంటుంటే స్టేషన్లో కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. మా మీద వాళ్ళు కూడా ఇచ్చారు. ఇద్దరు వెళ్ళాము, సీఏ దగ్గర కూర్చున్నాము. సార్ ఇద్దరు తాలూకు డాక్యుమెంట్స్ పరిశీలించారు. 2 కలిసి ఎంఆర్ఓ పంపించారు. ఎంఆర్ఓ వారు కూడా ఇద్దరు తాలూకా చూసి డాక్యుమెంట్ చూసి ఎవరి సైట్ అని మీకు అప్పచెప్తా ఉన్నారు సార్ అన్నారు. కాబట్టి దయచేసి మాత్రం మేము మా మీద ఇలాంటి తప్పుడు ప్రచారాలు చేయకుండా చేయరాదని మిమ్మల్ని మీ పేపర్ మూలకంగా మేము మిమ్మల్ని కోరుతున్నాము. తప్పుడు పత్రాలు కానీ తప్పుడు డాక్యుమెంట్ కానీ ఏమీ సృష్టించలేదు. దయచేసి మీడియా మిత్రులు కానీ ఎవరికైనా మేము చెప్పాలనుకున్నది ఒకటే, మేము చాలా జెన్యూన్ గా చాలా శుద్ధశుద్ధితో నిజాయితీగా మేము అగ్రిమెంట్ చేసుకుని రికార్డ్ అంతా పరిశీలించి తరోగా పరిశీలించి 100% భూమి ఆయిందని నమ్మిన తర్వాత మేము భూమి కొనుక్కోవడం జరిగింది ఆయన దగ్గర. ఇప్పుడు తప్పుడు ప్రచారాలు తెలియకుండా కన్క్లూజన్ రాకుండా మేమేదో తప్పుడు డాక్యుమెంట్ సృష్టించడానికి అదంతా అబద్ధం. ఎవరైతే ఈ తప్పుడు ప్రచారాలు చేస్తున్నారో, ఎవరైతే ఇవన్నీ చేసిన వాళ్ళు ఉన్నారో వాళ్ళందరినీ కూడా మేము సీఏ గారి దగ్గర కంప్లైంట్ పెట్టాము. వాళ్ళందరినీ కూడా కఠిన చర్యలు తీసుకుంటాం తొందరలో. 100% జెన్యూన్. మాకు కోర్టు ఆర్డర్లు ఉన్నాయి, వీలునామాలు ఉన్నాయి, రిజిస్టర్డ్ వీలునామాలు ఉన్నాయి. 2 కోర్టుల్లో కూడా కోర్టు ఆర్డర్లు ఉన్నాయి. మాకు ఇవన్నీ ఉన్నా కూడా ఈ రాజేష్ ఆయన వాళ్ళ చిన్నాన్న ఏదైతే కొనుక్కున్నారో దాని పక్కన 111 సర్వే నెంబర్ లో వాళ్ళ చిన్నాన్న వాళ్ళ నాన్నగారు కలిపి 2 ఎకరాల 80 సెంట్లు కొనడం జరిగింది సార్. ఇప్పుడు 1980s లో 2 ఎకరాల 80 సెంట్లు వాళ్ళు అమ్మించుకున్నారు. వాళ్ళ నాన్న వాళ్ళ చిన్న శంకర్ రాజు, కుప్పలపాటి వనమూర్తి రాజు గారు అమ్మించుకున్న తర్వాత ఇప్పుడు ఆయన ఏం చేసి మళ్ళీ ఆ ఒరిజినల్ డాక్యుమెంట్ తీసుకొచ్చి ఆల్రెడీ ట్రాన్సాక్షన్ అయిపోయిన బిట్లకి మళ్ళీ ప్లాట్ నెంబర్లు ఏవైతే ఉన్నాయో వీళ్ళు సార్ అసలైన ఓనర్స్, ఈ డాక్యుమెంట్ హోల్డర్స్, వీళ్ళు పక్కన పెట్టేసి
ఈయన మళ్ళీ డబుల్ ట్రాన్సాక్షన్. ఒక వెస్ట్ వైపు ఈయన 2 ఎకరాల 50 సెంట్లు కొంటే సౌత్ వైపు వచ్చేసి ఖాళీగా ఉన్న బిట్లలో ఈయన రిజిస్ట్రేషన్ దొంగ పేపర్లు పెట్టి రిజిస్ట్రేషన్ చేసి బిట్లకి ఎక్కడికెక్కడ అమ్మేస్తున్నారు. ఇది 100% ఫ్రాడ్. అంటే మీరు దీని మీద కూడా సిఐ గారు కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. ఎవరైతే మేము తప్పుడు ప్రచారాలు చేస్తున్నారో వాళ్ళందరి మీద కూడా కఠిన చర్యలు తీసుకుంటాం తొందరలో. ఎంఆర్ఓ గారికి కూడా మేము కలడం జరిగింది. ఈ అన్ని కూడా తప్పుడు డాక్యుమెంట్లు ఎప్పుడో వాళ్ళ నాన్నగారు వాళ్ళందరూ కూడా అమ్మేసుకున్నారు. అమ్మేసిన తర్వాత కూడా ఇప్పుడు ఆయన వచ్చి ఫేక్ గా ఇవన్నీ క్లెయిమ్ చేసి మా మీద తప్పుడు ప్రచారాలు చేస్తున్నారు.